అలా నేను ఎంతో ప్రేమించిన రాజన్న చనిపోయాడు అన్న వార్తను నేను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చానయ్యా. అయితే ఇక్కడ ఏదో అదృశ్య శక్తి నన్ను చావనివ్వకుండా అడ్డుపడుతోంది. అమ్మా, ఆత్మహత్య మహాపాపం. నిన్ను కన్న తల్లిదండ్రులు ఏం కావాలి? సరే, నీకింటికి వెళ్ళటం ఇష్టం లేకపోతే మా ఇంటికొచ్చుండు. నీకే కష్టమో బాధ లేకుండా నేను కాపాడతాను. శాంతకు పాపన్న మాటలు వింటున్న కొద్దీ అతను తప్ప తనకెవరూ ఆప్తులు లేరనిపించింది. శాంత అతని వెంట వాళ్ల ఇంటికి వెళ్లటానికి ఒప్పుకుంది. అయితే అప్పటికే చీకటి పడుతున్నది. సమీప గ్రామానికి పోవాలన్నా 4-5 మైళ్లు నడవాలి. ఇక చెరువుకు అవతలి పక్కనే ఒక పురాతన భవనం ఉంది. పాపన్న శాంతను బండిలో ఎక్కించుకుని ఆ రాత్రికి ఉండటానికి ఆ భవనం వద్దకు తీసుకుని వస్తాడు. అయితే అప్పుడే అటుగా వెళుతున్న ఒక వ్యక్తి ఆ చీకట్లో ఆ ఇంటి వద్ద ఉన్న వారిని చూసి ఇలా అంటాడు. ఎవరయ్యా మీరు? ఈ సెమ్మసేకట్లో దయ్యాల కొంప తిరిగొచ్చారు. మీ ప్రాణం మీద ఏమాత్రం ఆశ ఉన్నా వెంటనే ఏడు నుండి వెళ్ళిపోండి. ఇందులో దయ్యాలున్నాయి, ఇక్కడుంటే చచ్చిపోతారయ్యా అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న వారిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అప్పుడు పాపన్న ఆమెతో ఇలా అంటాడు. అమ్మా, నాకు దెయ్యాలంటే ఏం భయం లేదు. ఎందుకంటే నేనెప్పుడు ఎవరికి అపకారం చేయలేదు. కాబట్టి అవి కూడా నన్ను ఏవీ చేయవనే నమ్మకం ఉంది నాకు. మరి నీ సంగతి ఏమిటి? నీకు భయం ఉంటే చెప్పు, నెమ్మదిగా పక్క గ్రామానికి చేరుకుందాం. చావడానికి సిద్ధమైన దాన్ని నాకేం భయమయ్యా? నాకిక్కడుండటానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. సరే, అయితే ఇదంతా చూస్తుంటే నిన్ను చెరువులో పడకుండా ఆపింది ఈ ఇంటి దెయ్యం అయి ఉంటుంది. అంటే ఇది మంచి దెయ్యం అయి ఉండాలి అంటాడు పాపన్న. ఇక ఇద్దరూ ఇంట్లోపలికి వెళ్తారు. ఇక ఆ అర్ధరాత్రి ఎవరూ మాట్లాడిన అలికిడై పాపన్న శాంత కూడా కళ్ళు తెరిచి చూస్తారు. ఒక తెల్లటి ఆకారం గాలిలో తేలి ఉండటం వాళ్ళిద్దరికీ కనిపిస్తుంది. దాన్ని చూసి శాంత కెవ్వున అరుస్తుంది. అప్పుడు ఆ ఆకారం ఇలా అంటుంది. భయపడకు తల్లి, భయపడకు. నేను నీకేమీ అపకారం చెయ్యను. నీ కష్టాలు తీర్చడానికే నేను వచ్చాను అంటుంది ఆ ఆకారం. అది చూసి మాట రాక శాంత మౌనంగా ఉండిపోతుంది. ఇక పాపన్న ధైర్యం చేసి ఆ దయ్యంతో ఇలా అంటాడు. అసలు ఎవరయ్యా నువ్వు? నీకేం కావాలి? ఎందుకు నువ్వు ఆమెను వెంటాడుతున్నావు? చెబుతాను. మీ నుండి నాకొక ఉపకారం కావాలి నాయనా. నేను ఈ ఇంటి యజమాని అయిన గోపన్నను. కొన్ని కారణాల వల్ల ఇప్పుడిలా పిశాచంగా ఈ ఇంట్లోనే ఉంటున్నాను. ఇక ఈ అమ్మాయి శాంత నా మనవడు రాజన్న ఇష్టపడ్డ అమ్మాయి. నా మనవణ్ణి తీసుకువచ్చి ఈమెకి